సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలేం పెంతెకోస్తల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. దేవుడి వాగ్దానము మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన వచ్చి అంటున్నాడు. ఇన్ సెన్స్ ఆయన వచ్చి అంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో అంటాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుటి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము అంటున్నాడు. ఆయన మన హృదయపు తలుపుల దగ్గర నుంచుని తట్టుచున్నాడు. ఆయన ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరైతే ఆయన స్వరం విని ఆయనకు హృదయంలో చోటిస్తారో వారి యొద్దకు ఆయన వచ్చి వారితో ఉండి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు ఆయన మనతో ప్రతి విషయంలో మనకు నేర్పిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. ఆయన మన దగ్గరికి రావాలి అంటే మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. అంతేకాదు కీర్తనాకారుడు 11వ కీర్తన 7వ వచనంలో అంటాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనమును చేసెదరు. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఈ లోకంలో నీతి లేదు, యథార్థత లేదు. కానీ ప్రభువు ఆయన మన హృదయంలోకి వచ్చి ఆయన మనతో ఉండి మనలను ప్రతి విషయాన్ని మనకు బోధించాలి, నేర్పించాలి అని అంటే ఆయనకు మనము నీతిగా కనపడాలి. ప్రతి జన్మలో ఆయనకు భయపడి ఎవరైతే నీతిగా నడుస్తారో వారితో నేను ఆయన ఉంటాను అంటున్నాడు. ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేసావా? ప్రతి ఉదయం దేవునితో కొద్ది సమయం గడుపుతున్నావా? ఉదయం లేచిన తర్వాత దేవునితో సహవాసం చేయకుండానే నీ కాలు బయట పెడుతున్నావు కదా. దేవుడి బిడ్డ, దేవునితో సహవాసం చేయకుండా నీ అడుగులు గడప దాటనివద్దు. దేవునితో మాట్లాడకుండా నీ అడుగులు దాటనవద్దు. శత్రువైన సాతాను బయట పొంచి ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చి అంటున్నాడు. ఆయన ప్రతి విషయంలో మనతో ఉంటాడు. ఈ దినమంతట్లో ఆయన నీతో ఉండి ప్రతి విషయాన్ని నీకు బోధించి నేర్పించి ప్రతి విషయంలో మనకు ఆశీర్వాదకరంగా నిలవాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఆయనకి చోటు ఇవ్వవో, ఎందుకు ఆయనకి సమయం ఇవ్వవో? ఆయన నీతిని ప్రేమించేవాడు కనుక నీవు కూడా దేవుని ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించినట్లయితే ఆయన నీతో ఉండి ప్రతి విషయంలో ఆయన తోడైండి నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజాని బంగారు పాదములకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లోనికి మీరు ఎండయ్యా, వారి బ్రతుకుల్లో మీరు గొప్ప కార్యాలు చేయండి నాయన. వారికి హృదయాలలో నీకు చోటునిచ్చి నీ కార్యాలను చూచినట్లుగా వారి హృదయాలను మీరు తట్టండి. వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. ఈ దినం ఎవరెవరైతే శుభకార్యాలు జరుపుకుంటున్నారో వారందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించి ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆశీర్వాదకరంగా నీకు వారి హృదయాల్లో చోటిచ్చినట్లుగా మీరు కార్యాలు చేయండి. ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో ప్రతి విషయంలో కీడు నుంచి తొలగించి మేలును అనుగ్రహించండి. ఈ దినమంతట్లో నీ సన్నిధిలో ఉత్సహించి సంతోషించి బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.